మీ ప్రాంతంలో గల్పు వలసలు లేవు, ఇంకా ఏ వలసలు ఉన్నా కానీ గల్పు వలసలు లేవు. మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు. మీరు దయచేసి 50 ఏళ్ళ కన్నీటి కథలు చదివిన అధ్యక్ష. ఇప్పటికి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు. నిన్ననే రామ్నగర్ వెళ్ళాను. గౌరవనీయ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బోనాలు ఫంక్షన్ పిలిచి వెళ్తాను అధ్యక్ష. అక్కడ సప్లై చేస్తున్న బాబు కామారెడ్డి అబ్బాయి నవీన్ అని, వాళ్ళ నాన్న 2 సంవత్సరాల నుంచి అడ్రస్ లేట అధ్యక్ష. సౌదీలో లంబాడోళ్ళ బంజారా పిల్లగాడు. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎక్కడ ఏడాలో తెలియదు. పెట్టెలల్లో శవాలు, ఇండ్లల్లా ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? భార్య ఎన్ని రోజులు ఏడాలి? శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు. మనమంటే 12 రోజులు కాగానే కర్మ అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొడుకు స్కూల్లోకి వస్తే మేము నాన్న శవం ఎప్పుడు వస్తుంది అంటారు. తల్లి బయటికి వెళ్తేనే నీ కొడుకు శవం ఎప్పుడు వస్తుంది అంటారు. 50 సంవత్సరాల కన్నీటి కథలు అధ్యక్ష ఇవి. బొంబాయి అన్నారు, దుబాయ్ అన్నారు, బొగ్గుబాయ్ అన్నారు. పోయినప్పుడల్లా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా దుబాయ్కి వెళ్తారు, లేబర్ క్యాంప్లో తిరుగుతారు, మీకున్నామంటారు. మళ్ళీ ఒక్కరున్నారు అధ్యక్ష. 15 లక్షల మంది సోదరులు వదని చెప్పినట్లు ఎవరు అధ్యక్ష? తెలంగాణ బడ్జెట్లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు, తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందిన వాళ్ళు? 55 డిగ్రీల అధ్యక్ష ఎండలల్లా. కల్లి వీళ్ళనొగడు, పాస్పోర్ట్ లేదనొగడు, చిన్న చిన్న నేరాలకు జైళ్ళకు పోతే పలకరించే వాళ్ళు లేడు, న్యాయ సహాయం లేదు. కాబట్టి అధ్యక్ష వాళ్ళ బతుకులు మారాలంటే నేను మొన్న సీఎం గారికి కూడా లెటర్ పెట్టాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష. అలా కోరికలు ఏం లేవు. 1000 కోట్ల అధ్యక్ష, 3 లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్. ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టులు 8,000 కోట్ల అవినీతి జరిగిందని. అధ్యక్ష నేను అవినీతిలో కోవట్లేదు అధ్యక్ష. నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష. నాది పేదోడు పార్టీ, లేనోడు పార్టీ, ఏడారిలో ఏడ్చినోడు పార్టీ. 1000 కోట్లు అధ్యక్ష, 1000 కోట్లు పెట్టమంటున్నారు. చచ్చిపోతే 10 లక్షలు తీసుకురావడానికి, ఒక శవం తీసుకురావడానికి ఒక సెల్, ఒక హెల్ప్ లైన్ 1000 కోట్ల అధ్యక్ష. మొన్న గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష, 25,672 కోట్ల 8 లక్షల రూపాయలు మొక్క మొలని భూములకు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష? కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు ఎక్కడ పుట్టలేదు అధ్యక్ష, ఖమ్మంలో పుట్టలేదు అనుక. మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు, అన్న మేము కొడంగల్లో పుట్టినా బాగుండేది అధ్యక్ష అంటాడు. నేనన్నా మేము ఉన్నాము, అభయస్తాం, మేనిఫెస్టోలో పెట్టారు, ఇంప్లిమెంట్ చేపిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష, మీరు తండ్రి లాంటి వారు అధ్యక్ష. ఈ సమస్యలు ఎవరు చెప్పారు అధ్యక్ష? కొందరు యూరోప్లో చదువుకున్నారు, కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు, కొందరు కోటీశ్వర్లు వచ్చారు సభలు. నేను దుబాయ్లో కార్మికులుగా పనిచేశాను అధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ. ఎవడు లేడు, ఎవడు రాడు, చిన్న తప్పుకు 3 సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష. అడ్వకేట్ దగ్గర కోసమంటే వాళ్ళకి సహాయం లేదు. కడుపు నొప్పొస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే 200 దిరామ్స్ డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి. దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్పు వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలి అధ్యక్ష. సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఐ ప్రవేశపెట్టాలి అధ్యక్ష. గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ 11 లోపల చేస్తానని. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అధ్యక్ష. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది. ఇదే తరాలో యుఏలోని దుబాయ్ తెలంగాణ ప్రవాసీ భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. రేషన్ కార్డుల నుంచి, ఓటర్ లిస్ట్ నుంచి గల్ఫ్ కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష. అన్ని సంక్షేమ పథకాలని గల్ఫ్ కార్మికులకు వర్తింపజేయాలి అధ్యక్ష. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టారు అధ్యక్ష. విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. జైళ్లలో మగ్గుతున్న
జైళ్లలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లిగలేడి వాళ్ళ అధ్యక్ష ఏళ్ల తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై పల్లెకి దూరమై సంసారానికి దూరమై బిడ్డలకు దూరమై ఉన్న వాళ్ళకి అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ 1000 కోట్లు ఉచిత పథకాలను ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు 1,80,000 కోట్లు లాస్ట్ 10 సంవత్సరాలు అది పంపించినాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష? కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా 5/7/2024 లెటర్ ఇచ్చాను అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా 2 నిమిషాలు అధ్యక్ష. ముఖ్యంగా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష లాస్ట్ 10 ఇయర్లలో బిడ్డ 7 లక్షల కోట్లు అప్పయిందంటే 7 ఇల్లు రాలేదు బిడ్డ అంటున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల అధ్యక్ష 6 ఒక ఇల్లు రాలేదు అధ్యక్ష. పక్క నియోజకవర్గాలు కొన్ని వేరే జిల్లాలలో 10,000 ఇళ్ళు వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో 3,500 వాళ్లకు 3,500 మాకు. అది ఎట్లా వీలైతుంది అధ్యక్ష? 3 సార్లు తిన్నోడికి మళ్ళీ మాతోనే పల్లెం పెట్టుడు, 4 సార్లు తిన్నోడికి మాకే పల్లెంలో పెట్టుడు. మళ్ళీ అధ్యక్ష అది స్థలం ఉన్న వాళ్ళకే లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నా, స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి 5 లక్షల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో. స్థలాలు నేను వాళ్ళకి స్థలం ఇవ్వండి, వాళ్ళతోనే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా చెప్తున్నా అధ్యక్ష, దారుణం పల్లెలల్లా పెన్షన్ 7 నెలలైంది 8 నెలలైంది అధ్యక్ష. ఒక్క పెన్షన్ ఇవ్వలేదు మేము, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అలా అంటున్నారు అధ్యక్ష, మా స్కీమ్ల మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని. కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్న, ప్లీజ్ ఒక్క నిమిషం నేనేం చెప్తాను అధ్యక్ష. నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా విమర్శలకు అవసరం లేదు అధ్యక్ష. నేను ఏ గవర్నమెంట్ని విమర్శించను, ప్రతిపక్షం విమర్శించను. నాకు కావాల్సింది ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకత్వం. నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. నిన్న కల్వకుర్తిలో అడుగు పెడితే 309 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. నేను కూడా అన్నా, ఒక్క నిమిషం అన్నా, ఒక్కసారి ఆర్మూర్లో అడుగు పెట్టన్నా, ఒకసారి నందిపేటలో అడుగు పెట్టు. 50 ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష, ఒక డిగ్రీ కాలేజీ లేదు. నేను అన్ని 22 లెటర్లు రాశాను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి 22 లెటర్లు. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారు రాశాను, సీతక్కకి రాశాను. దయచేసి నేనేం అంటే అధ్యక్ష, పేదలకు ఇల్లు అధ్యక్ష 10 సంవత్సరాల అధ్యక్ష 525 ఇల్లు అధ్యక్ష. అందులో 400 సెమీఫినిష్ అధ్యక్ష. 100 ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు. అది నేను పుట్టిన ఊర్లో అంకాపురం అనే గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష. నేను ఎమ్మెల్యే గెలవగానే అందరూ వచ్చారు. 10 సంవత్సరాల చిల్లు ఉన్నది, 10 సంవత్సరాల చిల్లు 88 ఇల్లు అధ్యక్ష. ఇన్ఛార్జ్ మంత్రి ఇబ్బంది పడు. నేను కూడా రిచ్ అన్నా, నేను ఊరికొక్కరు రిచ్ అనేంత అందరూ పేదవాళ్ళందరూ రిచ్ గారు. 80 సంవత్సరాల వృద్ధులు బస్ స్టాండ్లలో ఇల్లు లేకపోయి నేను మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి నిజామాబాద్ అడిగాను, సచ్చే ముందు ఇల్లు ఇవ్వండి. రాజకీయాలు ఇటు తిట్టుకున్నాడు అటు తిట్టుకున్నాడు, లక్షల కోట్ల అప్పు తెచ్చుడు, 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు. ఎవరికి అధ్యక్ష ఇది? ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. ఏమడుగుతున్నారు వాళ్ళు? పెన్షన్ అధ్యక్ష. 4 అంతస్తున్నోడు పెన్షన్ వస్తుంది, గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు. ఇదేం ప్రభుత్వం అధ్యక్ష? ఎక్కడొక్కసారి మార్చండి అధ్యక్ష. మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరికా వెళ్ళేటప్పుడు ప్రత్యక్షంగా కలిశాను ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, రాకేష్ మీ దగ్గర ల్యాండ్ ఉంది అన్నాడు. రెడీ ఉంది బైసామని చెప్పాను మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి. అమెరికాకి వెళ్ళి వచ్చి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు అధ్యక్ష. చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను, సెక్రటరీ వెళ్ళాను అన్న. వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఓఎస్డీ గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సల్ట్ చేయని చెప్పాడు. పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, ఎవరో కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఏదైతే కొడంగల్తో పాటు ఆర్మూరు కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళాను, అక్కడ ఎవరో సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను. అమ్మ 5,000 మంది బిడ్డలు అద్దె కుంపలలో అంటున్నారు అని చెప్తే, లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే అది మధిరకి వెళ్ళిపోయింది. నేను మధిరకి వెళ్ళిపోయినా ఏమలేదు. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అన్న మీరు 2 తీసుకున్నా పర్వాలేదు, 3వది నాకు ఇవ్వండి అన్నాను. పైలట్ ప్రాజెక్ట్
మీరు 40 ఇస్తున్నారచ్చు అధ్యక్ష, 40 ఇస్తున్నారచ్చు, కానీ పైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి. అప్పుడు మళ్ళీ చెప్పాను, వెంటనే కలెక్టర్కి పోయి దండం పెట్టాను అధ్యక్ష. సార్ నాకేమో సార్ 5 ఏళ్ళు, నేను ఎక్కడ కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారికి వేదిక దగ్గర కూడా చెప్తాను అధ్యక్ష, నా సొంతానికి 5 ఏళ్ళలో ఎవరి దగ్గరికి రాను. అయితే 20 ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. అధ్యక్ష, పేద పిల్లల మీద కన్సిడర్ చేయండి. రెండోది, ఏదేదైతే రిక్వెస్ట్ చేశానో గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు 22 లెటర్లు పెట్టిన అధ్యక్ష. 50 ఊర్ల డిగ్రీ కాలేజీ లేదు, 5 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు, హాస్టల్స్లో. మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష, మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష, నేను ఇది 1974లో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష, ఐలాపూర్లో గోడలు కూలిపోతున్నాయి సార్, స్లాబ్ కూలిపోతుంది, బిక్కు బిక్కుమంటున్నారు బిడ్డలు. ఒక్క నిమిషం దయచేసి, నేను కొడంగల్ అతను గాను, నేను ఆర్మూర్ అతను, నేను ఖమ్మం జిల్లాలో పుట్టలేదు. నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది, నేను ఏదో సాయం చేశాను. ఒక్కటి అధ్యక్ష, ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా, దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు, ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది అధ్యక్ష. వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు, వీడియోలు కూడా పెడుతున్నాను మధ్యన. దయచేసి మా బట్టి విక్రమార్క అన్నకు పెట్టిన, అన్న మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న, 50 ఏళ్ల కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి, దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష? ఎవడుంటాడు ఈ హాస్టల్లో? ఏ రెడ్డిలు ఉంటారు, ఏ ఎల్మదొరలు ఉంటారు? రెడ్డిలు ఎల్మదొరలు అంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉంటారు.